ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర్. ఈరోజు మహాశివరాత్రి పర్వదినంలో నాగక్షేత్రంలో విశిష్టమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. అనేక వేలాది మంది భక్తులు క్షీరాభిషేకాన్ని, పంచామృత అభిషేకాన్ని చేస్తూ తరిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా శివరాత్రి జాగరణ ఈ నాగక్షేత్రంలో, సముద్ర తీరాన ఉన్నటువంటి ఈ నాగక్షేత్రంలో జరుగుతుంది. ఇప్పుడే మేము కుంభమేళా నుంచి రావడం జరిగింది. కుంభమేళాలో మేము స్నానమాచరించి పవిత్ర జలాల్ని తీసుకురావడం జరిగింది. కుంభమేళాలో త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి యొక్క పవిత్ర జలాల్ని అందరికీ కూడా ప్రోక్షణం చేయడం జరుగుతుంది. లింగోద్భవ సమయం అంటే ఈరోజు రాత్రి 12 గంటలకి మహా మృత్యుంజయ లింగేశ్వరుడి యొక్క మహాకుంభాభిషేకం జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తుల యొక్క రద్దీ పెరిగింది. సముద్ర తీరాన ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి గుడి ఏదైనా ఉంటే ప్రపంచంలో అడవి లాంటి ప్రదేశంలో ఉన్నటువంటి గుడి ఈ యొక్క నాగక్షేత్రం. ఎప్పుడు నాగులు సంచరించే ఈ క్షేత్రంలో పరమశివుడు కొలువై ఉంటాడు. ఇక్కడ ముఖ్యంగా యువత అంతా కూడా ప్రతి సోమవారం కూడా అభిషేకం చేయడానికి వేలాది మందిగా తరలి వస్తూ ఉంటారు. పవిత్రమైనటువంటి ప్రదేశం. ఈ క్షేత్రంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కానీ, హుండీలు కానీ, డబ్బు వసూలు చేయడం అనేది ఉండదు. ఇది 30 సంవత్సరాల పైబడిగా ఇక్కడ ఈ క్షేత్రం వెలిసి ఉన్నది. ఈ క్షేత్రంలో స్వామి నాగేంద్ర స్వామి ప్రత్యేక క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ఎంతమందికో పిల్లలు లేని వారికి సంతానహీనులకి సంతానం, అలాగే అనుకున్నటువంటి పనులన్నీ జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా యూత్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చి క్షీరాభిషేకం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు మనకి ఉదయం నుంచి క్షీరాభిషేకం చేస్తున్నారు, పంచామృతాభిషేకం చేస్తున్నారు. మీరు చూసినట్టయితే యువత అంతా కూడా ఉత్సాహంతో సనాతన ధర్మానికి మరలా తిరిగి పునర్వైభవం సంప్రాప్తిస్తుంది అనేటువంటి నమ్మకం మాకు కలుగుతుంది. అందరూ భక్తి మార్గంలోకి వచ్చి మళ్ళా సనాతన ధర్మానికి వారసులై తిరిగి సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించడంలో యువత ముఖ్య పాత్ర వహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ క్షేత్రంలో మహామృత్యుంజయ లింగేశ్వరుడు ఉన్నాడు. అలాగే ఆరోగ్యం బాగోలేనటువంటి వారు ఈ క్షేత్రానికి వస్తే అనారోగ్యాలు తొలగి ఆరోగ్యవంతులు అవుతారు. ఇక్కడ ధన్వంతరి, వనదుర్గ కొలువై ఉన్నారు. అలాగే శనీశ్వరుడు కొలువై ఉన్నాడు. శని దోషాలు ఉన్నట్టయితే ఈ క్షేత్రంలో కేవలం కాసేపు కూర్చున్నంత మాత్రాన, ధ్యానం చేసినంత మాత్రాన మీకున్నటువంటి దోషాలు పోతాయి. అలాగే త్రికాల సర్ప దోషాలు, కాలసర్ప దోషాలు, రాహు కేతు దోషాలకి సంబంధించి ఇక్కడ ఎలాంటి పూజలు జరగవు. మీ అంతటి మీరే చేసుకోవచ్చు. ఏకైక ఆలయం మీ స్వహస్తాలతో మీరే కొలుచుకుని, మీరు కేవలం మంత్రాలు లేకపోయినా కేవలం మనసులో మీ సంకల్పం చేస్తే నెరవేరేటువంటి క్షేత్రం నాగక్షేత్రం. ఇది విశాఖపట్నంలో ఉండడం మన అదృష్టం. ఇక్కడ సప్తఋషులు తపస్సు చేసిన ప్రదేశం ఇది. కాబట్టి పవిత్రమైనటువంటి మీరు ఇక్కడ దేవతలతో, దేవుళ్ళతో మాట్లాడవచ్చు. మీ మనోఫలకాన్ని ఆవిష్కరించి భగవంతుని పిలిస్తే పలికేటువంటి క్షేత్రం ఇది. కాబట్టి ఇలాంటి క్షేత్రాన్ని దర్శించుకోండి. శివరాత్రి రాత్రికి జాగరణ ఉంటుంది. తిరిగి మహా కుంభాభిషేకం జరుగుతుంది. అలాగే త్రివేణి సంగమం నుంచి వచ్చినటువంటి జలంతో మీ అందరికీ ప్రోక్షణం జరుగుతుంది. కుంభమేళాలో పాల్గొనలేదే అనేటటువంటి బాధతో ఉంటే మీరు ఈ రాత్రికి ఇక్కడికి వచ్చినట్టయితే కుంభమేళా నుంచి తీసుకొచ్చినటువంటి పవిత్ర జలంతో ప్రోక్షణం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇచ్చేసి జాగరణ చేయండి, ఉపవాస దీక్ష చేయండి, అలాగే సముద్ర స్నానం చేయండి, పవిత్రులు కండి. మీలో ఆధ్యాత్మిక శక్తిని ఉద్దీపన చేసే ఏకైక రాత్రి శివరాత్రి. For more videos like this, subscribe Big TV channel.